హలో బ్యూటిఫుల్ సోల్స్, స్టార్ట్ చేద్దామా? చాప్టర్ 5 కర్మ సన్యాస యోగ. చాప్టర్ 3లో యాక్షన్ నేర్పాడు. చాప్టర్ 4లో నాలెడ్జ్ యాడ్ చేశాడు. చాప్టర్ 5లో యాక్షన్ చేసినా కూడా ఎలా ఫ్రీగా ఉండాలో చెప్తాడు. చాప్టర్ 5లో అర్జునుడి కన్ఫ్యూషన్ ఏంటి? ఓ కృష్ణ, యాక్షన్ బెటర్ అంటున్నావు, మరి రినౌన్సియేషన్ కూడా ప్రేస్ చేస్తున్నావు, అసలు కరెక్ట్ ఏంటి? కర్మనా లేక సన్యాసమా అని అర్జునుడు అడుగుతాడు. కృష్ణ క్లియర్ చాయిస్ ఇచ్చాడా? చాలా క్లియర్గా చెప్తాడు. కృష్ణ అంటాడు, యాక్షన్ చేస్తూ అటాచ్మెంట్ వదిలేయటం, యాక్షన్నే వదిలేయటం కన్నా ఎంతో బెటర్ అర్జున అని అంటాడు. సన్యాస అంటే వర్క్ వదిలేయటమా? లేదు. ట్రూ సన్యాసి అంటే ఫైర్లో వెళ్ళు, ఫారెస్ట్కి వెళ్ళు కాదు. డిజైర్ అండ్ ఈగోని వదిలేయటం. యూనిఫామ్ చేంజ్ చేసే సన్యాసి కాదు, మైండ్ని చేంజ్ చేస్తేనే సన్యాసి అవుతాడు. కర్మ సన్యాస అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? వర్క్ చేస్తూ ఇన్నర్గా డిటాచ్డ్గా ఉండగలిగితే అదే కర్మ సన్యాసం అని అంటాడు. ఈ మైండ్ సెట్ వాళ్ళకి ఎలా ఉంటుంది? సక్సెస్లో ఈగో లేదు, ఫెయిలియర్లో డిప్రెషన్ లేదు, ప్రేస్లో హై లేదు, బ్లేమ్లో లో లేదు. ఇన్నర్ బ్యాలెన్సే చాలా పర్మనెంట్ అని అంటాడు. కృష్ణ ఈక్వాలిటీ గురించి ఎందుకు చెప్తాడు? ఎందుకంటే రియల్ యోగి పండిట్నైనా, డాగ్నైనా, అవుట్కాస్ట్నైనా, ఎవరినైనా ఒకే దృష్టిలో చూస్తాడు. జడ్జ్మెంట్ తగ్గితే ఫ్రీడమ్ పెరుగుతుంది అని అంటాడు. ప్లెషర్ అవాయిడ్ చేయమన్నాడా కృష్ణ? లేదు. కృష్ణ అంటాడు, ఎక్స్టర్నల్ ప్లెషర్ టెంపరీ, ఇంటర్నల్ ప్రెషరే పర్మనెంట్. స్మార్ట్ పర్సన్ ఏది చూస్ చేస్తాడు? ఇంటర్నల్ పీస్నే కదా చూస్ చేస్తాడు అని అంటాడు. ఈ యోగా ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ ఏంటి? మైండ్ కామ్గా ఉంటుంది, ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటుంది, లైఫ్ స్మూత్గా ఉంటుంది. హ్యాపీనెస్ అవుట్ సైడ్ నుండి కాదు, ఇన్సైడ్ నుండి రావాలి అని అంటాడు. చాప్టర్ 5 కోర్ మెసేజ్ ఏంటి? వర్క్ చేస్తూ ఫ్రీగా ఉండగలిగితే అదే హైయెస్ట్ స్పిరిచువాలిటీ అని అంటాడు. చాప్టర్ 3లో యాక్షన్ చెప్పాడు. చాప్టర్ 4లో నాలెడ్జ్ యాడ్ చేశాడు. చాప్టర్ 5లో ఇన్నర్ ఫ్రీడమ్ అంటే ఏంటో చెప్తాడు. చాప్టర్ 6లో మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్పుతాడు. కంటిన్యూ చేద్దామా చాప్టర్ 6 రేపు? శివాయ నమః.